లాస్ట్ చాప్టర్స్ లో గోకు గ్రనోలా ఫైట్ చేస్తారు. అప్పటికి గోకు పర్ఫెక్టెడ్ ఎలక్ట్రో ఇన్స్టింక్ట్ వాడినా కూడా గ్రనోలాని బీట్ చేయలేకపోతాడు. ఆ టైంలో వెజిటా ట్యాగ్ అవుతాడు. వెజిటా కూడా తనకున్న దాంతో ఫుల్ గా ఫైట్ చేస్తే బీట్ చేయలేకపోతాడు. అప్పుడు కాపాడడానికి ఎవరూ లేరు. ఇలా ఫైట్ చేసి చాలా కాలమైంది అని వెజిటా మళ్ళీ ఎవేకన్ అవుతాడు గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్ పవర్ తో. దాన్ని అల్ట్రైగో ఫామ్ అని వెజిటా చెప్తాడు. అల్ట్రైగో వెజిటా ఇంకా గ్రనోలా ఫైట్ చేసినప్పుడు గ్రనోలా కూడా మళ్ళీ ఎవేకన్ అవుతాడు. తన లెఫ్ట్ ఐ కూడా రెడ్ కలర్ లో మారుతుంది. ఇంకా చాప్టర్ 76 లాస్ట్ లో గ్రనోలా తనకున్న పవర్ నంతా వెజిటాని అంతం చేయడానికి వాడదాం అనుకుంటాడు. ఆ సిచ్యువేషన్ లో వెజిటా గ్రనోలా ఇద్దరు చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు కరెక్ట్ గా మొనైటో వస్తాడు. మొనైటో నువ్వు ఇలా ఉన్నావంటే దానికి కారణం సయన్. ఆ సయన్ పేరు బార్డాక్ అని మొనైటో చెప్తాడు. ఇప్పుడు డిస్కస్ చేసే చాప్టర్ 77 బార్డాక్ ఫాదర్ ఆఫ్ గోకు. మొనైటో 40 ఏళ్ల క్రితం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. 40 ఏళ్ల క్రితం కొంతమంది నమక్యాన్స్ ఇంకా కొంతమంది సిరిలియన్స్ కలిసి ఉండేవారు ఈ ప్లానెట్ లో. కాకపోతే ఒక ఫుల్ మూన్ ఉన్న రోజు ఎక్కడి నుంచో కొంతమంది వచ్చారు. ఆ కొంతమందిలో సైన్స్ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఉన్నదంతా ఫుల్ గా ధ్వంసం చేశారు. ఈ ఇన్వేషన్ చాలా పెద్ద దెబ్బతీసింది. ఇంకా చివరికి నమ్మకిన్స్ అందరిలో నేను ఒక్కనే మిగిలాను. సిరిలియన్స్ కూడా ఎక్కువ మంది బతికిలేరు. ఆ టైంలో ఒక ఏప్ ఒక టవర్ మీదకి ఎక్కి అంతా గమనిస్తూ ఉంటుంది. ఒక చిన్న పిల్లవాడు ఒకవైపు పరిగెడుతూ ఉంటాడు. ఆ ఇంటి రంధ్రం నుంచి చూస్తే చిన్న పిల్లడైన గ్రనోలా వాళ్ళ మదర్ ఉంటారు. ఆ ఏప్ ఫామ్ చూసి గ్రనోలా కళ్ళు తిరిగి ఫెయింట్ అవుతాడు. అప్పుడు ఆ సిరిలియన్స్ లో ఒక సిరిలియన్ ఒక ఇంటిపైకి ఎక్కి ఎనర్జీని చార్జ్ చేస్తాడు. ఫ్లైక్ అమ్ము నేను చెయ్యి అని ఇంకో సిరిలియన్ అంటాడు. సరే అని చెప్పి తన ఎదురుగా ఉన్న ఏప్ కాకుండా పైన ఉన్న మూని డిస్ట్రాయ్ చేస్తాడు సిరిలియన్. ఆ ఏప్ ఫామ్ గా ఉన్న సైన్స్ అందరూ నార్మల్ ఫామ్ కి వచ్చేస్తారు. ఇప్పుడు దొరికారు ఆ సిరిలియన్ అనుకుంటాడు. కానీ ఇంత అంతే రింగ్ చెప్తున్నావు, మేము మామూలు ఫామ్స్ లో కూడా చాలా స్ట్రాంగ్ అని ఇంకో సైన్ తనని దెబ్బతీస్తాడు. అప్పుడు కొద్ది ఇరిగిపోయిన ఇంట్లో గ్రనోలా వాళ్ళ అమ్మ గ్రనోలాని హత్తుకుని ఉన్నప్పుడు బార్డాక్ ఆ ఇంట్లోకి వస్తాడు. గ్రనోలా వాళ్ళ అమ్మ బార్డాక్ ని కాలుస్తుంది. అది బార్డాక్ లెఫ్ట్ సైడ్ ఉన్న ఆర్మర్ తీసుకు తగులుతుంది. అప్పుడే బార్డాక్ కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. గోకు బ్లాటర్ లో ఉన్నప్పుడు గోకు వాళ్ళ అమ్మ గోకు చూసి ఎలా మురిసిపోతుందో ఆ ఫ్లాష్ బ్యాక్ వస్తుంది బార్డాక్ కి. అక్కడ ఉన్న ఇంకొక సేన్, బార్డాక్ సార్ మేము మీ గురించి వెతుకుతున్నాం, మన మిషన్ ఇక్కడ పూర్తయింది, మన క్వార్టర్స్ వచ్చాయి, మనం వెనక్కి వెళ్ళాలి అని ఆ సైన్ చెప్తాడు. అవునా, మీరు వెళ్ళండి ఇంటికి, నేను ఇంకా ఇక్కడ సర్వైవర్స్ ఉన్నారో లేదో చూస్తాను అని బార్డాక్ అంటాడు. సరే సార్, మీరు గొమ్మని పూర్తి చేయండి, ఫ్రేజా తనంతో తానే వస్తున్నాడంట మనల్ని చూడడానికి అని ఆ సైన్ అంటాడు. సరే అంటాడు బార్డాక్. బార్డాక్ తన స్కూటర్ లో స్కాన్ చేసి వీళ్ళిద్దరు చివరికి మిగిలింది అని అనుకుంటాడు. అలా మౌంటైన్ లో స్కాన్ చేస్తే ఒక పవర్ లెవెల్ ఆఫ్ 5 ఉంది. అది యానిమల్ కావచ్చేమో, కానీ మూమెంట్స్ చూస్తే అంత ఫాస్ట్ గా లేవు, ఏదో ఇంటెలిజెన్స్ స్పీషీస్ లా ఉంది అని బార్డాక్ అనుకుంటాడు. అక్కడ మొనైటో డ్రాగన్ బాస్ తాస్తాడు. అప్పుడే బార్డాక్ లోపలికి ఎంటర్ అయితే మొనైటో అటాక్ చేద్దాం అనుకుంటాడు. అప్పుడు ఆ అటాక్ ని బార్డాక్ పట్టుకుని, నమ్మకియన్ ఈ పవర్ రైల్ ఇప్పుడే 200 జంప్ చేసింది అంటే నువ్వు నీ పవర్ కంట్రోల్ చేయగలవు, అందుకే నువ్వు దాకోగలిగి ఇప్పటి వరకు అని బార్డాక్ అనుకుంటాడు. అప్పుడే మొనైటో బార్డాక్ చేతిలోని గ్రహణం చూస్తాడు. బార్డాక్ గ్రహణాలని వాళ్ళు అమ్మతేస్తాడు. అప్పుడు గ్రనోలా వాళ్ళ అమ్మ, నా పేరు మ్యూజిల్, ఇతను నా పిల్లవాడు గ్రనోలా, మాకు మీ షెల్టర్ లో కొద్దిగా చోటు ఇవ్వగలరా అని మ్యూజిల్ అడుగుతుంది మొనైటోని. నా పేరు మొనైటో, ఆఫ్ కోర్స్ ఇక్కడ చోటు ఉంది అంటాడు. ఫ్రేజా ఇక్కడికి తొందరలో వస్తున్నాడు, మీరు ఫ్రేజా రాడార్ నుంచి దూరంగా ఉండండి అని బార్డాక్ హెచ్చరిస్తాడు. ఇక్కడ నీ ప్లాన్ ఏంటి అని మొనైటో అడిగితే, నాకు అనిపించింది అంతే అని బార్డాక్ చెప్తాడు. నువ్వు ఇప్పుడు వెళ్తా, మీరు ఎంతకాలం సర్వే అవ్వగలరు సర్వే అవ్వండి అని బార్డాక్ వెళ్ళినప్పుడు మొనైటో, ఆగు, అట్లీస్ట్ నీ పేరేంటో చెప్పు అని మొనైటో అడుగుతాడు. బార్డాక్ అని చెప్తాడు బార్డాక్. అంటే నేను ఒక సైన్స్ జాలి మీద ఇప్పుడు వరకు బతుకున్నానా అని గ్రౌండ్ అడుగుతాడు. అవును, సారీ ఈ దగ్గర దాచినందుకు అని మొనైటో చెప్తాడు. ఇప్పుడు మొనైటో, నిన్ను చూస్తుంటే బార్డాక్ ఒక స్ప్లిట్టింగ్ ఇమేజ్ లాగా ఉన్నావు అని గోకుని అంటాడు మొనైటో. యా, మీకు బార్డాక్ ఎవరైనా తెలుసా అని అడిగితే, నాకు సైన్స్ గురించి ఏం తెలీదు, నన్ను గ్రాండ్ పా గోహన్ పెంచారు అని అంటాడు. అప్పుడు వెజిటా, క్యాక్రాట్, బార్డాక్ ఎవరో కాదు, అతను మీ నాన్న అని వెజిటా చెప్తాడు. అవునా, మా నాన్న రియల్లీ అని గోకు అంటాడు. ఇదేనేమో ఫేట్ అంటే అని మొనైటో అంటాడు. సో ఇతనేనా నన్ను కాపాడిన వాడి కొడుకు అని గ్రనోలా అంటాడు.
నాకు మా నాన్న గురించి ఇంకా తెలుసుంటే బాగున్ను అని గోకు అనుకుంటాడు. ఎనీవే సాఫ్ట్ హార్టెడ్ నేచర్ ఈ ఫ్యామిలీలో ముందు నుంచే ఉంది అని వెజిటా అంటాడు. అయితే మా మదర్ ఎందుకు సర్వైవ్ అవ్వలేదు అని గ్రౌండ్ లో ప్రశ్నిస్తాడు. అప్పుడు మళ్ళీ పాస్ట్ లో వెళ్ళిపోతున్న బార్డాక్ ఆపి, బార్డాక్ ఆగు, నీ చేయిని హీల్ చేస్తా అని మొనైటో హీల్ చేస్తాడు బార్డాక్ చేయిని. కానీ అప్పుడే హీటర్స్ వస్తారు. ఎవరో దగ్గరలో ఉన్నారు అని బార్డాక్ అనుకుని చూస్తే అక్కడ హీటర్స్ ఉంటారు. ఈ హీటర్స్ ఇక్కడికి వచ్చారా, వీళ్ళెవరు అని మొనైటో అడుగుతాడు. వాళ్ళు ఒక బ్రోకర్స్ లాంటి వాళ్ళు, వాళ్ళకి ఈ ప్లానెట్ మీద కన్ను పడింది, వాళ్ళు ఈ ప్లానెట్ అమ్ముదామని చూస్తున్నట్టున్నారు అని మొనైటో అనుకుంటాడు. పర్ఫెక్ట్, నమ్మక్యన్స్ ఇంకా సిలియన్స్ ఎక్కడ లేరు కాబట్టి మనం సివిరియన్స్ కి ప్లానెట్ నమ్మచ్చు అని హీటర్స్ అందరూ అనుకుంటారు. చివరిలో ఫ్రీజాకి మనకు వచ్చిన దాంట్లో 1/10 ఇస్తే సరిపోతుంది అని ఎలా ప్లాన్ చేస్తాడు. ఫ్రీజా మనల్ని కనిపెట్టినంత వరకు మనం సేఫ్ అని ఎలక్కంటే, అవును మనం జాగ్రత్తగా ఉండాలి అని మాకి అంటుంది. అప్పుడు గ్యాస్, ఒకరోజు మన ఫిజా ఆర్మీని మొత్తం వెళ్తాం అని గ్యాస్ అంటాడు. నువ్వు కరెక్ట్గా చెప్పు గ్యాస్ అని ఎలా చెప్తాడు. అప్పుడు మ్యూజిల్ వెనక నుంచి అక్కడ ఎవరున్నారు అని అంటుంది. అప్పుడే సైలెంట్ గా ఉండమని మొనైటో సిగ్నల్ ఇస్తాడు. అప్పుడు బార్డాక్ వాళ్ళు ఫిజాని మోసం చేద్దాం అనుకుంటున్నారు అని అనుకుంటే ఆ టైంలోనే అప్పుడు దాకా పడుకున్న గ్రహంలా జాయ్ లేసి బార్డాక్ తోకను చూసి సేయన్ అని గట్టిగా అరుస్తాడు. అది హీటర్స్కి వినపడుతుంది. మళ్ళీ మొనైటో గ్రహంలా మెరపరుస్తాడు. ఆ కుర్రాడు అసలు ఆ రోజున పని ఏంటి అని బార్డాక్ కోప్పడుతూ అనుకుంటాడు. అప్పుడే హీటర్స్ ఇటువైపు వస్తే వెంటనే ఆ రోబియం అని చెప్పి మొనైటోని మ్యూజిల్ ని అంతం చేస్తున్నట్టు యాక్ట్ చేస్తాడు. అప్పుడే నువ్వెవరు అని ఎలక్ అడిగితే బార్డాక్, నేను ఇప్పుడే కొంతమంది సర్వైవర్స్ ని కనిపెట్టా, వాళ్ళని చంపుతానికి వచ్చా అని బార్డాక్ అంటాడు. అయితే లేట్ టైం ఉంది కానీ నీ పని అని ఎలక్ అంటాడు. ఎందుకు ఆలోచిస్తున్నావు అని ఎలక్ అడుగుతాడు. ఆ నమ్మకన్స్ ఒక స్ట్రేంజ్ పవర్స్ ఉన్నాయి, అందుకే చెక్ చేద్దామని వాళ్ళు చంపే ముందు అని బార్డాక్ అడుగుతాడు. అప్పుడు ఎలక్ గన్తో మ్యూజిల్ ని కాలుస్తాడు. దానికి క్రౌన్ వాళ్ళ అమ్మ చనిపోతుంది. అంబో, ఆ కుర్రాన్ని చంపి నమ్మక్యాన్ని తీసుకురా అని ఎలక్ అంటాడు. అప్పుడే బార్డాక్ కి కోపం వచ్చి వీళ్ళందరినీ అటాక్ చేద్దామంటే గ్యాస్ వచ్చి ఒక షీల్డ్ లైన్స్ అని ఏర్పరుస్తాడు. అసలు ఏం జరుగుతుంది, తను ఫ్రిజర్ పనిచేస్తున్నాడు, బహుశా మనం అనుకుని మొత్తం విన్నట్టున్నాడు అని ఎలక్ అనుకుని అని హీటర్స్ అనుకుని ఉంటారు. అప్పుడే వెనక్కి వచ్చి మ్యూజిల్ ని మొనైటో హీల్ చేద్దాం అనుకుంటే నాకు అంత పవర్ లేదు, తను హీల్ చేయగలిగే అంత, నాకేమైంది అని బార్డాక్ అనుకుంటాడు. ఇప్పుడు నెక్స్ట్ మూవ్ ఏంటి బార్డాక్ అని మొనైటో బార్డాక్ అడిగితే హీటర్స్ మనం వెతుకుతూ ఉంటారు అని బార్డాక్ అంటాడు. ఈ హీటర్స్ ఏమో వాళ్ళు చనిపోవాలి, దాని పని చూడు గ్యాస్, నాకు ఫ్రీజర్ తో మీటింగ్ ఉంది అని ఎలా చెప్తాడు. గ్యాస్ ఏమో అఫ్ కోర్స్ అని బార్డాక్ ని ఎదుగుతాడు. ప్రజెంట్ డేకి వస్తే నువ్వు అప్పుడు ఒక సేన్తో ఫైట్ చేసావు కదా అని ఎలక్ గ్యాస్ అడుగుతాడు. అవును, సరే అయితే మా రివెంజ్ మొత్తం తీర్చుకోవాల్సిన టైం వచ్చింది అని ఎలక్ అంటే, నేను మళ్ళీ అలాంటి అవమానాన్ని ఫేస్ చేయను, నేను చాలా గ్రో అయ్యా అని గ్యాస్ అంటాడు. కానీ మనకి ముందు జాగ్రత్త ఉండడం మంచిదే కదా అని ఎలక్ అంటాడు. ఇంకొక స్టెప్ ఉంది, ఒక డ్రాగన్ బాల్ దొరికితే మొత్తం పని పూర్తవుతుంది అని మాకి చెప్తుంది. ఈ లోపు హీటర్స్ డ్రాగన్ బాల్స్ బతుకుతూ ఉంటారు. ఆ టైంలో గ్రహంల ఇది ఎలా కుదురుతుంది, మా అమ్మని మర్డర్ చేస్తున్నాడు ఎలక్క, ఎంతకాలం నీకు తెలిసి నన్ను ఎందుకు హీటర్ దగ్గర పని చేయనిచ్చావు అని మొనైటోని పట్టుకుని గ్రౌండ్ లో అడుగుతాడు. అర్థం చేసుకో, అది ఒకటే దారి మనం సర్వైవ్ అవ్వడానికి అని మొనైటో చెప్తే గోకు వచ్చి గ్రౌండ్ లోనే వేరు చేసి ఆగు గ్రౌండ్ కొద్దిగా అతను చెప్పేది కూడా విను అని గోకు చెప్తాడు. వరకు నిజాన్ని దాచావు, ఇన్ని సంవత్సరాలు నన్ను వాళ్ళని వాడుకొని ఇచ్చావు అని గ్రౌండ్ లో బాధపడుతూ ఉంటాడు. అప్పుడు వెజిటా, వెల్ అతను విన్ అయ్యాడా, అదే బార్డాక్ గ్యాస్ ని డిఫీట్ చేశాడా అని వెజిటా అడుగుతాడు. అవును, ఎంతకీ మేము సర్వైవ్ అయ్యాం అని మొనైటో చెప్తాడు. వినడానికి సంతోషంగా ఉంది, కానీ బార్డాక్ ఒక లో క్లాస్ వారియర్ కదా, నాకు చేసినంత వరకు గ్యాస్ ఇంకా అంత వీక్ కాదు, జస్ట్ ఆపోజిట్ అని మొనైటో చెప్తాడు. గ్యాస్ చాలా స్ట్రాంగ్ కానీ అని లోపు స్కై మొత్తం డార్క్ అవుతుంది. ఏమైంది, స్కై డార్క్ అయింది అని వెజిటా అనుకుంటే చూస్తుంటే ఇది షిన్రాన్ సమ్మన్ చేసే టైంలో అవుతుంది కదా, ఆ రకంగా ఉంది అని గోకు అంటాడు. నో, ఇది కాకూడదు అని మొనైటో అనుకుంటే అప్పుడు ఆ డ్రాగన్ వచ్చి నువ్వు 2 డ్రాగన్ బాల్స్ కట్ చేసావు, నీ ఏంటో చెప్పు అని ఆ డ్రాగన్ అడుగుతుంది. ఓ, నువ్వేనా విష్ గ్రాండింగ్ డ్రాగన్ అని ఎలక్ విష్ చేస్తాడు. సువెరియన్స్ అందరూ కూడా ఎంతో డార్క్ అయింది అనుకుంటారు, మొత్తం డార్క్నెస్ పోయింది అని వెజిటా అంటే అవును ఏమీ లేదు అని గోకు అనుకుని సడన్ గా గోకు వెజిటా సెన్స్ చేస్తారు. నువ్వు చూసావా అంత పెద్ద పవర్ సిగ్నేచర్ అని వెజిటా అడిగితే అవును కానీ అది ఇటీ వస్తుంది అని గోకు అంటాడు. ఏంటది వస్తుంది మన వైపు అని మొనైటో అడుగుతాడు. నాకు తెలుసు ఆ పవర్ అని గ్రౌండ్ అంటాడు. ఇక్కడికి వచ్చింది అని వెజిటా అంటే ఫోర్స్ గా గాలి వెజిటా వాళ్ళ వైపు వస్తుంది. వెనక్కి చూస్తే మాకింగ్ కాయిల్ ఉంటారు. మాకు మొత్తం స్టోరీ తెలిసింది, మీరు ఎక్కడ ఎంచుకున్నారు అని గోకు అడిగితే మా ప్లాన్స్ అన్ని మోషన్ లో ఉన్నాయి, ఇంకా మిగిలింది ఇలాంటి ట్రాష్ ని రిమూవ్ చేయడమే, థ్యాంక్స్ వల్ల వరకు మా దగ్గర పనిచేసినందుకు అని మాకి ఎక్కిరిస్తుంది.
నువ్వు ఈ సైన్స్ ని నన్ను చంపమని తీసుకొచ్చావు కదా అంటే, అవును మాకంత ఛాన్స్ అవ్వలే గ్రౌండ్ లా, నువ్వు యూనివర్స్ లో స్ట్రాంగ్ అయినందుకు నువ్వు ఒక్కడివే కాదు విష్ చేయగలిగేది, మేము కూడా విష్ చేయగలం అని మాకి అంటుంది. ఏంటి విష్ అని గోకు అంటాడు. ఇంకో అసలైన స్ట్రాంగెస్ట్ ఇన్ ద యూనివర్స్ ఇక్కడ ఉన్నాడు అని ఆయిల్ మాకి తెలిస్తే, ఏంటి ఇంకొకదా అని వెజిటా గ్రౌండ్ లో అందరూ షాక్ అయి చూస్తే గ్యాస్ పైకి వస్తాడు. చేస్తాడు నువ్వేనా అని గ్రౌండ్ అడిగితే, నేను భయపడిందే జరిగింది, ఖచ్చితంగా డ్రాగన్ బాల్స్ యూస్ చేస్తుంటారు అని మొనైటో అంటాడు. ఏంటి డ్రాగన్ బాల్స్ ఈ ప్లానెట్లు ఉన్నాయా అని వెజిటా గోకు షాక్ అవుతారు. నేను స్ట్రాంగెస్ట్ యూనివర్స్ అవడానికి యూస్ చేస్తా అని గ్రౌండ్ లో చెప్తే, అవును ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మొత్తం అని గోకు అంటాడు. గ్యాస్ వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరి మీద ఒక బ్లాస్ట్ చేస్తాడు, లేజర్ బ్లాస్ట్ లాగా. దానికి అందరూ తప్పించుకుంటాడు. ఆ బ్లాస్ట్ కి గ్రౌండ్ లో షిప్ 2 ముక్కలు అవుతుంది. గ్యాస్ వచ్చి గాల్లో ఒక వెపన్ సమాన్ చేసి గ్రౌండ్ ఆ షిప్ కేసి పొరుస్తాడు. గౌలా అని గోకు అరుస్తాడు. నాకు ఫస్ట్ నుంచి నువ్వు ఇష్టం లేదు, మా హేటర్ కి సరిపడా ఎనఫ్ మజిల్ నేను ప్రొవైడ్ చేస్తా, ఇంకా నీతో పని లేదు అని గ్యాస్ అని చివరికి నేను చంపేయచ్చు అని గ్యాస్ చెప్తాడు. నో వే అని గోకు వచ్చేటప్పటికి గ్యాస్ అలా చిటికేస్తే గోకు చేతులకి కాళ్ళకి ఒక వెయిట్ బార్స్ పడతాయి. ఓ నేను కదలేకపోతున్నా అని గోకు అనుకుంటాడు. నువ్వే ఆశయన్ ఒక కొడుకై ఉంటావు అని గ్యాస్ అంటే, అవును మనం విన్నాం కదా అని ఆయిల్ అంటాడు. అందుకే ఆ ఫెమిలియర్ ఫేస్ ఉంది, ఈ ఫాదర్ ఇంకా బ్రతుకున్నాడా అని గ్యాస్ అడుగుతాడు. అసలు అంటే జనరేషన్ ఆఫ్ సైన్స్ ని ఫ్రేజర్ తనంత తాను అంతం చేశాడు, కొంతమంది ఉన్నాం అని వెజిటా చెప్తాడు. అవునా అని గ్యాస్ అడిగి, ఫ్రేజర్ మొదలు పెట్టి మేము అంతం చేస్తాం అని నాకి చెప్తుంది. అప్పుడు గోకు ఒక్క సెకండ్ ఆగు, నువ్వు మమ్మల్ని చంపాల్సిన పని ఉంది అని గోకు అడిగితే, గ్రౌండ్ లో చచ్చిపోవాలి కానీ మా ప్లాన్స్ కడ్డొచ్చే వాళ్ళు కూడా చనిపోవాలి అని గ్యాస్ గాల్లో ఇంచి ఒక యాక్షన్ సమాన్ చేసి గోకుని చంపే టైం కి గ్యాస్ వెనుక గ్రౌండ్ లో ఒక బ్లాస్ట్ చేస్తాడు. స్ట్రాంగెస్ట్ ఇన్ ద యూనివర్స్ టైటిల్ నాది అని గ్రౌండ్ లో చెప్తాడు. గ్యాస్ వచ్చి ఇంకో వెపన్ సమాన్ చేసి గ్రౌండ్ లను కొడతాడు. దానికి గ్రౌండ్ లో దూరంగా వెళ్తాడు. ఎలా నీలో ఉన్న స్ట్రెంత్ ని చూశాడు కానీ నేను ఎప్పుడు చూడలే అని గ్యాస్ చెప్తాడు. అప్పుడే కూకు దగ్గర ఉన్న వెయిట్స్ మొనైటో మాయమయ్యేలా చేస్తాడు. థ్యాంక్స్ మొనైటో అంటే అని హీల్ చేయనివ్వు అని మొనైటో చెప్తాడు. మీరు బాగానే ఉంటారా అని గోకు అడిగితే, నాకు ఒక రిక్వెస్ట్ ఉంది కానీ నాకు రైట్ లేదు ఆగడానికి, గ్రౌండ్ లను సేవ్ చేయండి అని మొనైటో అంటాడు. ఇప్పుడు గోకు షూర్ మేము చేయగలం అని గ్రౌండ్ లో గ్యాస్ ఫుల్ గా ఫైట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. గ్రౌండ్ లో ట్రైనింగ్ మొత్తం అప్పుడు ఎలక్ వచ్చి గ్రౌండ్ లను హైర్ చేసుకుంటాడు. ఇప్పుడు ఎలక్ మొనైటోని నువ్వు ఇంకా నిజం చెప్పలేదా అంటే, ఆ పిల్లవాడికి నిజం చెప్తే సగం ప్లాన్స్ తో మిమ్మల్ని చంపడానికి వచ్చి రివెంజ్ కోసం తానే చనిపోతాడు అని మొనైటో అంటే, సరే అదే మంచిది, ఆ నిజంగానే బయటకు వస్తే మీ జీవితాలు అక్కడే అంతమవుతాయి అని ఎలక్ బెదిరిస్తాడు. ప్రెసెంట్ లో మొనైటో తను హీల్ చేస్తాడు గోకుని, కానీ నేను ఫుల్ గా ఎనర్జీ రిస్టోర్ చేయలేను అని చెప్తాడు మొనైటో. వెజిటా ఈ దగ్గర ఇంకో సెన్సిబుల్ ఉంది కదా అని గోకు అడుగుతాడు. అవును అది నా ఆర్మర్ లో ఉండాలి, అది ఇందాకే పాడేసా అని వెజిటా అంటే, పడ్డే వెజిటా అని గోకు అంటాడు. అప్పుడే మరొక పెద్ద పీరియడ్ ఏర్పడుతుంది. దాంట్లో ఇంచి గ్రౌండ్ లా బయటకు వస్తాడు. వెజిటా నువ్వు వెంటనే వెళ్ళి ఆ సెన్సిబుల్ తీసుకో, గుర్తుంది కదా ఫస్ట్ నీ ఏందన్నా, ఇప్పుడు ఆ సెకండ్ ఉంది అది తీసుకుని నీ ఫ్రీకి సేస్ మోడ్ లకు మారు అని గోకు అంటే, ది ఫ్రీకి సేస్ మోడ్ కాదు డెల్టా ఈగో అని వెజిటా చెప్పి అక్కడి నుంచి బయలుదేరతాడు. గ్యాస్ గ్రౌండ్ అని అంతం చేయబోతే గోకు మధ్యలో వచ్చి గ్యాస్ తో ఫైట్ చేస్తాడు. గ్యాస్ ఎబిలిటీస్ ఎలాగుంటాయంటే, తను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెపన్స్ ని సమాన్ చేసి వాటితో అటాక్ చేస్తాడు. అప్పుడు గోకు కూడా తనకి కిక్ చేయబోతే ఒక షీల్డ్ లాంటి వాటి కూడా తిని ఎయిర్ లో క్రియేట్ చేసి బ్లాక్ చేస్తూ ఉంటాడు. అలాగా గోకు గ్యాస్ తో పోరాడలేకపోతాడు. అప్పుడు మాకి సెకండ్స్ కి అసలు కొంచెం పాటి బలం కూడా లేదు, అసలు గ్యాస్ కి ఆ విష్ కూడా చేయాల్సిన పని లేదు అనుకుంటా అని మాకి అనుకుంటారు. చూడు వెజిటా కనపడడం లేదు అని ఆయిల్ అంటాడు. ఇప్పుడు వెజిటా తను కింద పడేసిన ఆర్మర్ పీస్ లో సించుపోయి వెతుకుతాడు. అది ఇక్కడే ఉండాలి, ఎస్ సేఫ్ గా ఉంది అని వెజిటా పట్టుకుంటాడు. లోపు గ్యాస్ గోకుని అటాక్ చేస్తూ ఉంటే సూపర్ సెన్ గోలో ఉన్న గోకు మళ్ళీ బేస్ ఫామ్ కి ట్రాన్స్ఫార్మ్ అయిపోతాడు. వెజిటా ఎంత లేట్ చేస్తున్నావు, నేను ఎక్కువ కాలం బ్యాటిల్ చేయలేను అని గోకు అనుకుంటాడు. అప్పుడే వెజిటా వచ్చి లేవు గ్రౌండ్ తిను అంటే, ఏంటిది అని గ్రౌండ్ లో అడుగుతాడు. ఇది నీ ఎనర్జీ మొత్తాన్ని రిస్టోర్ చేస్తుంది, ఇప్పుడు తిను అంటే, నీ దగ్గర ఇలాంటిది ఫస్ట్ నుంచే ఉంటే నువ్వు దీన్ని తినను బీట్ చేయగలిగేవాడు కదా నీ గ్రౌండ్ లో అడుగుతాడు. అది ఒక త్రికోడి దారి, ఆ దారి అంతా నేను వెళ్ళను, అర్జెంట్ గా ఇది తిని నీ రివెంజ్ తీసుకో, ఇది నీ ఫైట్, నీ బలంతో నువ్వే పోరాడాలి అని గ్రౌండ్ లా చెప్తాడు వెజిటా. ఇప్పుడు ఏం జరుగుతుంది, గ్రౌండ్ లా గ్యాస్ ని ఓడిస్తాడా, అసలు గ్యాస్ ఒక ట్రూ పవర్ ఏంటి, ఇవన్నీ మిస్ అవ్వకుండా నెక్స్ట్ చాప్టర్ లో చూద్దాం.